తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ నేతలతో భేటీ ముగిసింది. సుమారు 4.5 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ప్రధానంగా ఫెడరేషన్ చైర్మన్ పోస్టుల విషయంలో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో జీవోలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు మరియు ఇతర ఆర్గనైజేషన్ పోస్టుల భర్తీపై కూడా నాయకులు చర్చించారు. మండల కమిటీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, బీఎల్ఏల నియామకాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీలిమిటేషన్ అంశంపై పార్టీ నేతలు ఎలా ముందుకు వెళ్లాలన్నది వ్యూహంపై కూడా భేటీలో కీలకంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, దాదాపు 4.5 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆలస్యం అమృతం విషయం అనే విధంగానే నామినేటెడ్ పోస్టుల గురించి భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వక 2.5 సంవత్సరాలు అవుతుంది. కొన్ని కార్పొరేషన్లకు మాత్రమే చైర్మన్లు ఇచ్చారు, మిగతా కార్పొరేషన్లకు చైర్మన్లు ఇవ్వలేదు. దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులను పూర్తిగా భర్తీ చేయలేదు. అంటే కార్యకర్తలు, నాయకులు పనిచేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పటికే నిరుత్సాహంగా కార్యకర్తలు కానీ, సెకండ్ కేడర్ నాయకులు కానీ ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు రావట్లేదు, పార్టీ పదవులు రావట్లేదు అనేది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో దీన్ని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పలు కార్పొరేషన్ల పదవుల కోసం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్లకు 1-2 రోజుల్లో, దాదాపు ఒక 2-3 రోజుల లోపలనే జీవోలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. పూర్తిగా వడపూసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అప్లికేషన్స్ పెట్టుకున్నారు, పోటీ ఎక్కువ నెలకొంది. అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి నాయకులకే ప్రియారిటీ ఇవ్వాలనేది కూడా పార్టీ భావించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పార్టీకి అందించినటువంటి సేవలు, గత 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి నాయకుల లిస్టు, అదేవిధంగా కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి లాయలిస్టులు ఎవరున్నారో ఆ లిస్ట్ అంతా కూడా తీసినట్టు తెలుస్తుంది. ఈ ఒక వడపోత ప్రక్రియ వల్లనే లేట్ అయినట్టు తెలుస్తుంది. చాలా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాటన్నిటిని కూడా ముమ్మరంగా చూసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ల పైన ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తుంది. ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది ఏంది అనేది కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఫైనల్ లిస్ట్ కూడా తయారైనట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో 2-3 రోజుల లోపే ఈ యొక్క నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అనౌన్స్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గతంలో కూడా కార్పొరేషన్ చైర్మన్లు కొన్నిటికి వేశారు, వాటికి డైరెక్టర్లు వేయలేదు. ఆ కార్పొరేషన్ల పదవీ కాలం కూడా, చైర్మన్ల పదవీ కాలం కూడా ముగియబోతుంది. ఈ యొక్క నేపథ్యంలో అన్ని కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు డైరెక్టర్ల నియామకం కూడా చేయాలని చూస్తుంది. డైరెక్టర్లను నియోజకవర్గానికి ఒక 4 నేతలను తీసుకొని ఫిలప్ చేయాలని చూస్తుంది. మొత్తం కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయో ఆ కార్పొరేషన్లలోకి 4 కాన్స్టిట్యున్సీ నుంచి, కొన్ని కాన్స్టిట్యున్సీ నుంచి 2-3 ఇట్లా తీసుకొని మ్యాక్సిమం 4కి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి అవకాశం ఇవ్వాలి డైరెక్టర్ పోస్టులకు అనేది కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పార్టీ పదవులు, పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ పదవుల్లో కొన్ని కార్యదర్శి పోస్టులను కూడా ఫిలప్ చేయాలనేది కూడా ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కొన్ని కార్యదర్శి పోస్టులను కూడా ఫిలప్ చేసే యోచనలో ఉంది. అదేవిధంగా ముఖ్యంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, బీసీ నాయకుడు కాబట్టి ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా సామాజిక సమీకరణ కోణాల్లోనే ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా ఎంపిక చేయాలని చూస్తుంది. అందులో భాగంగా మైనార్టీ నుంచి, అదేవిధంగా రెడ్డి ఓసీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి కూడా ఒక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. పూర్తిగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5
సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఆలస్యం అమృతం విషం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక లేట్ కానివ్వకూడదు. లేట్ అవుతే ఇంకా కూడా కార్యకర్తల్లో నాయకుల్లో తీవ్ర అసంతృప్తి రాజుకునే అవకాశం ఉంది. ఇక అది అంతా అలాంటి ఆస్కారం ఇవ్వకుండా ఇప్పటికే పదవులను భర్తీ చేస్తే కాంగ్రెస్ పార్టీగా మిగతా ఇంకా 2.5 సంవత్సరాల పాలన బాకీ ఉంది కాబట్టి ఆ 2.5 సంవత్సరాల్లో పాలన సవ్యంగా కొనసాగించుకోవచ్చు అనేది కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు పనిచేసే వారికి చురుకైనటువంటి నాయకులకు కార్యకర్తలకు పూర్తిగా నామినేటెడ్ పోస్టులతోని ఫిలప్ చేయాలని చూస్తుంది. అదేవిధంగా మండల్ కమిటీలు కూడా చాలా సంవత్సరాల నుంచి మండల్ కమిటీలు ఆ పాత మండల్ కమిటీలే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో మండల్ కమిటీలు అవి కూడా అట్లే కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఇక మండల్ కమిటీలను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలి, కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుసు. అందులో భాగంగానే మండల్ పార్టీ ప్రెసిడెంట్లు ఎవరైతే గతంలో ఉన్న వాళ్ళని ఉన్నారో వాళ్ళని తప్పించి వారి ప్లేస్లో ఇంకొకరిని ఇవ్వడము, కొందరు మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకే కంటిన్యూ చేయడము ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త మండల్ కమిటీలు ఇంతవరకు ప్రకటించలేదు, నియమించలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కొత్త మండల్ కమిటీలను పైన కూడా ఫోకస్ చేశారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో బూత్ కమిటీలను, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు వీటిలను కూడా మార్పు చేయాలి. అంటే క్షేత్రస్థాయి నుంచి పై వరకు అంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని డీసీసీ కమిటీలను డీసీసీ అధ్యక్షులను కూడా వేసుకున్నారు, డీసీసీ కమిటీలను కూడా నియమించుకున్నారు. అయితే మండల్ కమిటీలను మాత్రం అట్లే పెండింగ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని డీసీసీలో నియమించిన డీసీసీ కమిటీలు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మండల్ కమిటీలు అనేది కాంగ్రెస్కు ఆయువు పట్టు లాంటిది. మండల లెవెల్లో మండల అధ్యక్షుడు కీ రోల్ పోషిస్తూ ఉంటాడు. అలాంటి కీ రోల్ పోషించేటువంటి మండల్ ప్రెసిడెంట్లను కూడా చురుకైనటువంటి కార్యకర్తలను గుర్తించాలి, చురుకైనటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, ముఖ్యంగా యువతకు అవకాశాలు కల్పించాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో చర్చ జరిగినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ దక్షిణ భారతదేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది, ఉత్తర భారతదేశానికి అనుకూలంగా ఉంటుంది. పూర్తిగా ఇది దక్షిణ భారతదేశానికి నష్టం కలుగుతుంది అనేది కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ప్రధానమంత్రికి, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖ రాశారు. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి జరిగే నష్టము, ముఖ్యంగా తెలంగాణకు జరగబోయే నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన ఈ యొక్క డీలిమిటేషన్ జరగకూడదు. జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేస్తే ఉత్తర భారతదేశానికి అనుకూలంగా ఉంటుంది. ఉత్తర భారతదేశం నుంచి ఉన్నటువంటి ఎంపీలు మెజార్టీ స్థానాలు సాధిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. అంతా కూడా కావాలనే చేస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడము, అదేవిధంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టాలి, ఉద్యమ వ్యూహరచన చేయాలనేది కూడా ఇందులో డిస్కషన్ జరిగినట్టుంది. ప్రధానంగా కార్యకర్తలు నాయకులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తుంటూ ఎప్పుడెప్పుడు పదవులు వస్తాయని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక 2-3 రోజుల్లోనే ఈ యొక్క నామినేటెడ్ పోస్టు ఫిలప్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు